మార్చ్ 23 ఎవ్రీ ఇయర్ మనం షహీద్ దివాస్గా జరుపుకుంటాం. ముగ్గురు దేశభక్తుల ప్రాణత్యాగానికి గుర్తుగా మనం ఈ మార్చ్ 23ని షహీద్ దివాస్గా గుర్తుపెట్టుకుంటాం. అయితే మనం ఇంతవరకు చదువుకున్న ప్రకారం బ్రిటిష్ వారు ఒక హత్య కేసు కారణంగా ఈ ముగ్గురు దేశభక్తుల్ని ఉరితీశారు. కానీ దీని వెనుకున్న అసలు డార్క్ సీక్రెట్ ఏంటి? నిజంగా ఈ ముగ్గురు వ్యక్తుల్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఉరితీసిందా? ఉరితీస్తే వాళ్ళ రిలేటివ్స్కి ఎందుకు ఈ ముగ్గురు దేశభక్తుల యొక్క డెడ్ బాడీస్ని కూడా ఇవ్వలేదు? ఎందుకు చాలా దూరం తీసుకెళ్ళి క్రిమేషన్ చేయాల్సి వచ్చింది? ఇటువంటి చాలా ప్రశ్నలకు ఇప్పటికీ చాలామంది దగ్గర సమాధానాలు లేవు. వాటిలో కొన్నింటిని మనం తెలుసుకోవడానికి ఈ వీడియోలో ట్రై చేద్దాం. ఆ ముగ్గురి హీరోల పేర్లు భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. ఈ ముగ్గురి దేశభక్తుల యొక్క ఉరిశిక్ష అమలుపై చాలా అనుమానాలు ఉన్నాయి. వీటిపై చాలామంది చాలా రకాలుగా బుక్స్ రాశారు. అందులో ఒక బుక్ వచ్చి సమ్ హిడెన్ ట్రూత్స్ ది మ్యాటర్డమ్ ఆఫ్ షహీద్ భగత్ సింగ్ అనే బుక్లో రాసినటువంటి కొన్ని ఈవెంట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అసలు అక్కడ జరిగిందేంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మార్చ్ 23 ఆఫ్ 1931 పంజాబ్లో లాహోర్లో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో అసలు ఏం జరిగిందో కొన్ని ఎపిసోడ్స్లో చూద్దాం. ఫస్ట్ నైట్ 7 to 7:30 ఈ మధ్యలో ఆ ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ని ఉరితీశారు. అదే టైంలో అంటే అప్రాక్సిమేట్లీ 7:30 తర్వాత అండ్ బిట్వీన్ 7:30 to 9:30 మధ్యలో లాహోర్ సెంట్రల్ జైల్ ఎదుట చాలామంది గ్యాదరింగ్ జరిపి ఆందోళన చేస్తున్నారు. ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటే ఆ 3 ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క డెడ్ బాడీస్ని వాళ్ళకి అప్పగించమని చెప్పి. కానీ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ దానికి ఒప్పుకోలేదు. ఆ ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క డెడ్ బాడీస్ వీళ్ళకి అప్పగించలేదు. సెకండ్ థింగ్ ఇది. అండ్ లాస్ట్ వన్, ఆ ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క డెడ్ బాడీస్ని జైలు వెనక వైపు నుంచి ఒక ట్రక్ ద్వారా తీసుకెళ్ళి జైలు నుంచి 80 to 90 kilometers తీసుకువెళ్ళి అక్కడ ఒక రివర్ పక్కన క్రిమేషన్ జరిపించారు. ఎవరికీ తెలియకుండా అంత సీక్రెట్గా. ఇది థర్డ్ థింగ్. ఈ 3 థింగ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది ఒక సీక్రెట్ మిషన్ అని. ఈ సీక్రెట్ ఆపరేషన్కి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టినటువంటి పేరే ఆపరేషన్ ట్రోజన్ హార్స్. ఈ ఆపరేషన్ ట్రోజన్ హార్స్ అంటే ఏంటి, ఎందుకు పెట్టారు, అసలు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎందుకు ఇంత క్రూయల్గా చంపవలసిన అవసరం ఏముంది బ్రిటిష్ గవర్నమెంట్ తెలుసుకోవాలంటే మనం భగత్ సింగ్ యొక్క లైఫ్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. భగత్ సింగ్ యొక్క లైఫ్లో జరిగినటువంటి మెయిన్ ఈవెంట్స్ని మనం తెలుసుకోవాలి. 1919 ఏప్రిల్ మంత్ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. ఇండియన్ హిస్టరీలో ఇది ఒక డార్క్ డే. 1000 of పీపుల్స్ గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు ఒక స్టేడియం లాంటి ప్లేస్లో వీళ్ళందరినీ బంధించి బయటికి వెళ్లకుండా చేసి వీళ్ళందరిపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపి బుల్లెట్ల వర్షం కురిపించి కొన్ని వేల మంది ప్రాణాలని తీసుకున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఇంత క్రూయల్గా ఎందుకు ప్రవర్తించింది? ఈ ఇన్సిడెంట్ భగత్ సింగ్ యొక్క లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేసింది. ఎంతగా ఎఫెక్ట్ చేసిందంటే కొన్ని బుక్స్లో రాశారు క్లియర్గా. ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ భగత్ సింగ్ ఆ ప్లేస్కి వెళ్ళి, అంటే ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మట్టి మొత్తం రక్తంతో తడిచిపోయింది. ఆ మట్టిని తీసుకొని ఒక గ్లాస్ బాటిల్లో వేసి ప్రతిరోజు చూసుకుంటేవాడనంట భగత్ సింగ్. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఆ ఈవెంట్ని గుర్తు తెచ్చుకొని ఎలా అయినా సరే ఈ బ్రిటిష్ గవర్నమెంట్ని మన ఇండియా నుండి తరిమేసి మన ఇండియాకి ఫ్రీడమ్ని సంపాదించాలి అనే రెవల్యూషన్ థాట్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయ్యి భగత్ సింగ్ లైఫ్లో. అది 1919 అంటే ఆలోచించండి, అప్పటికి భగత్ సింగ్ యొక్క ఏజ్ అప్రాక్సిమేట్లీ 12 years. 1920 గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్కి పిలుపునిచ్చారు. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చాలా వేగంగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. చాలా ఎక్కువ మంది ప్రజలు ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా భారీగా యువత పాల్గొంది. అదేవిధంగా కులం మతం
ఎటువంటి రాజకీయ భేదాలు లేకుండా ప్రజలు మొత్తం రోడ్లపైకి వచ్చి మహాసభలను ఏర్పాటు చేశారు. చాలా వేగంగా వెళుతున్నటువంటి టైంలో 1922లో ఫిబ్రవరిలో ఈ మూమెంట్ని ఆపేయండి అని చెప్పి గాంధీజీ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సడన్ డెసిషన్ వెనుక ఉన్న కారణం చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని చెప్పి ఈ మూమెంట్ని ముందుకు తీసుకువెళ్ళకూడదని చెప్పి గాంధీ గారు చెప్పారు. కానీ ఈ డెసిషన్ అనేది చాలామందికి చాలా రకాలుగా ఎఫెక్ట్ చూపించింది. ముఖ్యంగా భగత్ సింగ్ జీవితంలో శాంతిపై ఉన్న నమ్మకాన్ని మరింత సన్నగిల్లేలా చేసి విప్లవంపై మరింత నమ్మకం పెరిగేలా చేసింది ఈ నిర్ణయం. ఈ సంఘటన జరిగిన తర్వాత భగత్ సింగ్ నవయోజన భారత సభ, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ పార్టీలలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. 1928లో ఇండియా మొత్తం సైమన్ కమిషన్కి ఆపోజిట్గా చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సైమన్ కమిషన్ పంజాబ్లో ఉన్నటువంటి లాహోర్కి చేరుకుంది అక్టోబర్ 30న. అక్కడ కూడా ఈ సైమన్ కమిషన్కి ఎగనెస్ట్గా ఒక పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంది. ఆ ప్రొటెస్ట్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి లాలా లజపత్ రాయ్ గారు. అందులో భగత్ సింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాజ్ ఏ లాహోర్ స్టూడెంట్ యూనియన్గా. సో ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు జేఎస్ స్కాట్ అనేటువంటి బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ ఈ ప్రొటెస్ట్ పైన లాఠీ చార్జ్ చేయమని చెప్పి ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. విచక్షణారహితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ ప్రొటెస్టర్స్ పై లాఠీ చార్జ్ చేయడం ప్రారంభించారు. విధంగా జరిగినటువంటి ఈ లాఠీ చార్జ్లో చాలామంది గాయపడ్డారు. జేఎస్ స్కాట్ కొట్టినటువంటి దెబ్బలకు లాలా లజపత్ రాయ్ గారు 17th నవంబర్న తుది శ్వాస విడిచారు.